గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ ఆ తీసిన తర్వాత కూడా ఒక 3-4 ఏళ్లకి మీరు కొంచెం ఫీల్ అయ్యారట కదా, కొన్ని సీన్స్ నేను అబ్బే ఇదేంటి ఇలా తీసాను అని. నేను అలా ఫీల్ అయ్యింది. చెన్నకేశవరెడ్డి, సాంబా, అసలు చెన్నకేశవ నో రిగ్రెట్స్. చెన్నకేశవరెడ్డిలో మై బెస్ట్ వర్క్. ఓకే, నేను కథలో స్క్రీన్ ప్లేలో తప్పు ఉంటుంది, దాంట్లో చిన్న చిన్న తప్పులు స్క్రీన్ ప్లేలో ఉంటాయి. అంటే నేను సస్పెన్స్ అనుకున్నది సస్పెన్స్ వేరే, కన్ఫ్యూజన్ వేరే. నేను సస్పెన్స్ అనుకున్నది కన్ఫ్యూజన్ అయ్యింది. ఎందుకంటే అప్పటికి మనకు ఉండే మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. బాలకృష్ణ గారితో తీస్తున్నాం పెద్ద సినిమా అనే ఒక దీంట్లో ఉంటాం, పెద్ద హై బడ్జెట్ సినిమా తీస్తున్నాం, ఈ ఫీలింగ్లో ఉంటాం. మనకు అది అప్పుడు అసలు ఇంకా హిట్ అయిన తర్వాత ఇంకా అసలు ఎత్తుతూ ఉంటారు నువ్వే తీయాలి షార్ట్ ఇదాగా, అవన్నీ నిజం అని నమ్ముకునే అమాయకత్వంలో ఉంటాం. వాటిలోంచి మనకి ఒక ముట్టికే పడ్డాక రియాలిటీలోకి వస్తే ఎవరని చెప్తుంటే అవునా అని అక్కడ నుంచి రియలైజ్ అయిపోతాం. ఓకే, అది పక్కన పెట్టండి. నేను తీయకూడదు అని నేను ఈ సీన్ తీసి ఉండకూడదు అని నేను ఫీల్ అయిన సినిమా మాత్రం సాంబా. అందులో ఒక చెత్త సీన్ ఉంటుంది, అది నేను చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చెత్త సీను నేను కెమెరా పెట్టి తీసేసా, చేయద్దు అని. కానీ బలవంతంగా బాగుందా అది అది ఇది అని చెప్పేసి అంటే సరే అప్పటికప్పుడు షూటింగ్ ఆగిపోద్ది, ఇంకోటి ఆగిపోద్ది, ఈ దరిద్రాలు ఎందుకులే అని చెప్పి తీసిన తర్వాత ఎడిట్లో చూసి బాగుందని అదని ఇదని ఏదో సంథింగ్ అయ్యి మెస్ అయిన తర్వాత ఎప్పటికీ నాకు అది బాధే, నేను తీసి ఉండకూడదని అనుకుంటా. అదొక సీన్. ఏంటండి ఆ సీన్? చెత్త సీన్. ఎందుకంటే అసలు ఏంటో కొంచెం మాకు తెలుసుకుందామని. మీరు అంత ప్రీమియర్లు, ప్రోమోలు, ట్రైలర్లు వేసి మీరు సినిమా చెప్పకపోతే ఎట్లా? పర్లే, మీరు సాంబా సినిమా ఓపుకున్న కొంచెం రన్ త్రూ చేసి చూడండి, మీకు తెలుసు. చూశాను బట్ నాకు గుర్తు రావట్లేదు ఏ సీన్ గురించి మీరు మాట్లాడుతున్నారని. లేదు, మీరు మళ్ళీ చూడండి, నేను చెప్పాను కాబట్టి చూడండి. అంతేనా? నా నోటితో నేను చెప్పడం ఇష్టం లేదు. ఓకే, దాంట్లో ఎంతో మంచి థీమ్ అండి, చదువు గురించి మంచి డైలాగ్స్ ఉంటాయి, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, బాగుంటుంది. బట్ అదొక్కటే ఎంత మంచి ఒక మంచి సినిమాలు దరిద్రం ఇది లేకపోతే బాగున్నాయి అని ఉంటుంది. సో అప్పుడప్పుడు అనుకుంటుంటారు ఎప్పుడైనా జడ్జిమెంట్లో నేను ఒక్కోసారి తప్పు చేస్తాను, రీథింకింగ్. అంటే అది జనరల్గా రియలైజేషన్ సినిమా ప్రాసెస్లో వస్తుందండి, పోస్ట్ రిలీజ్ వస్తుందా మీకు అటువంటిది? అంటే ఇది చేయకూడదు, తీసేయాలి అని. తీసేయాలని పోస్ట్ రిలీజ్లో మనకి ఎడిటింగ్ రూమ్లో తెలిస్తే మనం అక్కడే తీసేస్తాం కదా. రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ చూసి ఎందుకు అయ్యి ఉంటుంది అనే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు తెలుస్తాయి ఇవన్నీ. ఇటువంటి క్రిటిసిజమ్స్ మీకు వచ్చినప్పుడు, అంటే ఎస్పెషల్లీ మీకు మీడియా నుంచే ఎక్కువ వస్తుంటాయి, బికాజ్ ఇప్పుడైతే ఇంకా 4-5 years నుంచి బాగా వైబ్రెంట్గా అయిపోయింది మీడియా, టూ మెనీ ఛానల్స్, అలాగే వెబ్సైట్స్లో రివ్యూలు రాయడాలు ఇవన్నీ. సో హౌ డు యూ టేక్ దట్ అండి? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చదివినప్పుడు, చూసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్తానండి. ఒక సెలబ్రిటీ నాతో చెప్పిన మాటలు ఒక సందర్భంలో నాకు చాలా ఎర్లీ స్టేజ్లో నేను కనెక్ట్ అయ్యా. వన్స్ సెలబ్రిటీగా మారిన తర్వాత, వన్స్ నీ పేరు 10 మందికి తెలిసిన తర్వాత, నీ పేరు మీద వచ్చే ఏది నువ్వు మంచి చదవకు, చెడు చదవకు, రెండు చదవకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఒక సెలబ్రిటీ చేయాల్సిన బెస్ట్ థింగ్ అది. ఓకే అని నేను ఎవరో చెప్పారని చెప్పి నాకు ఎవరో చెప్పారు. చెప్పింది సచిన్ టెండూల్కర్, నాకు చెప్పింది ఎవరో ఒక ఫ్రెండ్ ఒక కాలేజ్ ఫంక్షన్లో చెప్తే అది నాకు చెప్పాడు. చెప్తే మంచి విషయం కదా. అలాగా బిగినింగ్లో కొంచెం పెయిన్ వచ్చేది ఈ సినిమాల మీద ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు. అది అందరూ బ్రతకడానికే కదా ఉంటాం ఇక్కడ, నా బ్రతికి ఇది. ఇప్పుడు నన్ను బాధపెట్టి ఎందుకు అని అనిపించేది. ఎందుకు నేను బాధపడతా కదా, ఇలా చేస్తే నేను ఎవరిని బాధ పెడతలేదు కదా, పెడితే ఆనందం పెడతా, లేదా బోర్ కొట్టిస్తాను, అందుకని నా పనిలో అది ఏం లేదు, ఏంట్రా ఇది అని అనిపించేది. అక్కడ నుంచి చదవడం మానేశాను. నేను ఏ సినిమా రివ్యూస్ అసలు చదవను, ఏ సినిమా ఇవి చదవను, ఏవి నాదే కదా ఏ సినిమా రివ్యూస్ చదవను. కానీ మీ చెవిన పడుతుంటాయి కదా, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు కదా, వినాయక్ గారు మీ సినిమా గురించి ఇలా రాశారు అలా రాశారు అని. నాకు చెప్పడానికి
ట్రై చేసేవాడు నా మంచి కోసం చెప్తున్నాడా లేకపోతే నన్ను పింక్ చేయడానికి చెప్తున్నాడా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తా. ఓకే. నాకు ఆ 2 లైన్స్లో నాకు అర్థమవుతుంది, కట్ చేస్తా. సో దేవే అయిపోయిందిగా అంట. ఓకే. ఇప్పుడు రాసాం చదివాం బాధపడతాం, అంతకన్నా ఏం చేయగలమా? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రీఎడిట్ చేయగలమా సినిమాని? రీషూట్ చేయగలమా బయటికి వెళ్ళిపోయాక? ఎందుకు ఆ చెత్త తీసేయి, అది చెప్పకు. అసలే చిరాకు దుప్పుడు మళ్ళీ ఏంటి చిరాకు అని అనిపిస్తుంది. అంతే. కోపం వస్తుందా మీకు? వస్తుందండి. నేను చెప్పే కదా, నేను మా నాన్నగారి టైప్. అంతే. కానీ ఒక విషయం చెప్పండి, అఖిల్ సినిమా అప్పుడు వచ్చిన ట్రాల్స్ ఇంకెప్పుడు రాలే. అంటే అంతకుముందు వెబ్సైట్లో రాయటాలు, రివ్యూలు రాయటాలు అది వదిలేయండి. అఖిల్ మూవీ అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇంకా సినిమా గురించి, మీరు తీసిన పద్ధతిని గురించి అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు రాసేశారు. అవునా? అది కూడా మీరు చదువుండరు, మీరు ఉండరు. బట్ నేను చెప్తున్నా, చదవలా. నేను పించి చేయడానికి రాసి ఉంటారు. సో అది రాయటం పక్కన పెట్టండి. బట్ మీరు అఖిల్ మూవీ తర్వాత రిలీజ్ అయ్యాక మీరేమనుకున్నారు? డిడ్ యూ థింక్ దట్ యూ మేడ్ అ గుడ్ మూవీ ఆర్ బ్యాడ్ మూవీ? నా క్రాఫ్ట్ సైడ్ ఏం తప్పలేదండి. లేదు. నేను బెస్ట్గా తీసాను. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను బెస్ట్గా తీసాను. ఆ సినిమా కథకి ఏమనుకున్నామో అది మేము అనుకుంటాం తప్పు అయి ఉండొచ్చు, బట్ తీయటంలో లోపం చేయాలి. టేకింగ్లోనూ అది ఎక్కడా కూడా నాన్సెన్స్గా అయితే కాదు. అసలు మీరు కథే నాన్సెన్స్ అని ఫీల్ అయ్యి కూర్చున్న తర్వాత ప్రతిదీ పోతుంది కదా, అన్నీ పోతాయి కదండి. దాంట్లో ఉన్న మంచి విషయాలు పోతాయి, చెడ్డ విషయాలు పోతాయి. చెడ్డ విషయాలు మొత్తం చెడు అనుకున్నా అందులో మంచి ఎలా కనిపిస్తుంది? అసలు మీకు కనిపించదు కదా. అయితే ఒకటి ఏం మరి అంత దారుణంగా రాసేయాల్సిన ఇదేంటో నాకేం అర్థం కాలేదు మరి. అంటే ద సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత అన్యాచురల్ వే ఆఫ్ మేకింగ్ అవసరమా అన్నది చాలా మంది నేను ఒకటి చెప్తా. మేకింగ్ వేరే, అన్యాచురల్ విషయం వేరే. అన్యాచురల్ విషయాన్ని తీసుకున్నా నేను. ఇది తీసుకోవడమే అన్యాచురల్ విషయాన్ని తీసుకున్నా. నా మేకింగ్లో తప్పేం చేయలేదు. నేను తీసుకోవటమే ఒక అన్యాచురల్ విషయాన్ని. అసలు అది ఎలా భూగోళాన్ని ఎలా కాపాడుతుంది అనే దగ్గర డిస్కనెక్ట్ అయిపోయారు. మా కర్మకి అది నచ్చింది మాకు. మీకు అది నచ్చింది? ఓకే. నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యా. నేను ఒక 2 months 3 months నేను అసలు మీరు నమ్ముతారు, నేను అసలు ప్యాంట్ షర్ట్ వేసుకోలేదు, బయటికే రాలే. ఇంట్లోనే లింగి కొట్టి కూర్చునేవాడిని. అలా మీరు అంత ఫీల్ అవుతున్నారు? మరోజుగా అయిపోయా. అంటే సినిమా పోయినందుకు కదరే అఖిల్ ఫస్ట్ సినిమా కదా అని. ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హిమ్. అంతే. నాకు సినిమా పోయింది, నా కెరీర్ పోయింది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చిందని తిట్టారు. దాని గురించి నాకు కొంచెం మనీ పోయింది, అది నాకు అసలు ఏం లేదు. బట్ మా ట్రావెల్, మా సినిమా జరిగినప్పుడు మంచి ట్రావెల్ అయిన తర్వాత కూడా మా రిలేషన్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు. నేను ఏదైనా పిచ్చిగా చేసుంటే, నేను అంత కేర్లెస్గానో అంత రెక్లెస్గానో భయం లేకుండా తీసుంటే మా రిలేషన్ అలా ఉండదు. ఇప్పుడు బయట నుంచి ఒక మాట అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరైనా ఇలా అనేయచ్చు, అదే అనడానికి ఏముంది, ఈజీ. బట్ వినాయక్ గారు, ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్స్లు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీడియా సంగతి పక్కన పెట్టండి, చాలామంది కొన్ని క్యారీ కూడా చేస్తారు. సో దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీతో మంచి అసోసియేషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ నుంచి దూరం అయ్యారా? ఎవరో ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి? ఫస్ట్ నేను ఒక విషయం చెప్తానండి. నాకు మధ్యలో దగ్గరైన వాళ్ళు, మధ్యలో దూరమైన వాళ్ళు నాకేమీ అసలు నాకు ఆ ఫీలింగే లేదు. అసలు వచ్చినా పోయినా ఇట్స్ ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నా పరిచయాలు, నా బిగినింగ్ డేస్లో ఉన్న నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా కోసం నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ భోజనం టైంకి నా చుట్టూ అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ లంచ్ టైంకి లంచ్ చేసావా అని ఫోన్ చేసేవాళ్ళే ఉన్నారు. ఓకే. కంఫర్ట్గా ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, ఏంటి, జస్ట్ కేరింగ్. వాళ్ళంతా నాతో ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు. నేను వాళ్ళతోనే ఉంటాను, నిజాయితీగా. అంతే. మీకు కొత్త అదనపు స్నేహితులు, పరిచయాలు నాకొద్దు. ఏదన్నా ప్రొఫెషనల్ అంతే. అదే అందరితో బాగుంటాం అంతే.
అంత కలివిడిగా అంత కలిసిపోయి హార్ట్కి తీసేసుకునే అంత కొత్త ఫ్రెండ్స్ నాకు ఉన్నారు చాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.